హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. నా వైబ్స్ ఎప్పుడు ఈ సముద్రపాలల్లా మిమ్మల్ని చేరుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, సింపుల్ అండ్ ఫాస్ట్గా ఆంధ్ర స్టైల్ అసలైన గోంగూర పచ్చడి చూపించడానికి మీ ముందుకు వచ్చేసా. ముందుగా గోంగూరని ఆకు తుంచేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా కుకింగ్ జర్నీ ఎప్పుడు మొదలైంది అంటే నాకే గుర్తులేదు. అమ్మ చేసిన ప్రతిదీ చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసు కూడా అద్దిరిపోయేది. కంద పులుసు చేపల పులుసులా ఉండేది. అసలు ఏది బాగోదనేదే లేదు. నా డిగ్రీ అయిపోయాక హాలిడేస్లో అమ్మలాగా ఏమన్నా కుక్ చేద్దాం అనిపించి ఏదో ఒక స్నాక్ ఐటెం నేర్చుకొని ప్రిపేర్ చేసేదాన్ని. అమ్మలా కుకింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉండేది. మ్యాగజైన్స్లో వచ్చే ప్రతి వంటకం పేజీని చింపేసి అవన్నీ ఒక ఫైల్ చేసుకున్న. టీవీ షోస్లో వచ్చే కుకరీ షోస్ అన్నీ మిస్ అయ్యేదాన్నే కాదు. మీకు చెప్తే నవ్వుతారు కానీ నేను కుక్ చేస్తూ కూడా మనం ఎవరికో చెప్తున్నట్లు, మనం షూట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఇప్పుడు ఇది వేసుకోవాలి, ఇది బాగా కలుపుకోవాలి ఇలా అంటూ చేసేదాన్ని. గోంగూర పచ్చడిలో ఇవన్నీ ఫ్రై చేసి అవి వేరే ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో నువ్వులు, ధనియాలు, గోంగూర కూడా వేసుకొని మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇక నా కుకింగ్ స్టోరీకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఒకసారి మా బేబమ్మ వాళ్ళ ఇంట్లో, బేబమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క అన్నమాట, అక్కడ సొరకాయతో ఇడ్లీ చేశాను. అది ఇడ్లీ పాత్ర సరిగ్గా లేకపోవడం వల్ల నీరంతా ఇడ్లీలపై పడి మరి మెత్తగా వచ్చేసాయి. అప్పుడు అన్నయ్య, అక్క అందరూ నన్ను బాగా ఏడిపించారు. ఆ రెసిపీ ఆల్రెడీ నేను చాలాసార్లు మా ఇంట్లో చేశానర్రా బాబు అంటే వినిపించుకోవట్లే. ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను బాగా ఏడిపించేశారు ఫ్రెండ్స్. గోంగూర పచ్చడికి వచ్చేద్దాం. ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసేసుకుందాం. ఇక గోంగూర బాగా మగ్గిన తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోనే ఈ గోంగూరను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక నా స్టోరీకి వెళ్తే అప్పుడు మా అన్నయ్య వాళ్ళందరికీ కూడా నేను అదొక్కటే ఛాన్స్ ఇచ్చా. తర్వాత నెక్స్ట్ టైం నేను ఏదో ఒక ఐటెం చేసుకుని వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి. వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి నెక్స్ట్ టైం నన్ను ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు వెళ్ళినా బిర్యానీ అను, ఫ్రైడ్ రైస్ అను, పకోడీ, మంచూరియా, నూడిల్స్ అని ఇలా నాకు ఆర్డర్స్ వేసి ఎంతో ఇష్టంగా చేయించుకొని తినేవాళ్ళు. ఆ స్టేజ్కి వెళ్ళాను అనమాట. ఇక అమ్మ అయితే ఫాస్ట్ ఫుడ్స్, చైనీస్ ఐటమ్స్ నేను చాలా బాగా చేస్తానని, ఎవరు నీ అంత బాగా చేయలేరు అని అమ్మ నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేది. అంతే కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా కష్టపడి చేసి పెట్టినప్పుడు వాళ్ళకి అది నచ్చి మనకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి ఆ హ్యాపీనెస్కి చేసిన కష్టం అంతా పోతుంది. ఇక గోంగూర పచ్చడి విషయానికి వస్తే మిక్సీలో ఆల్రెడీ గోంగూర పచ్చడి నలిగిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ తాలింపు వేసుకొని మెత్తగా రుబ్బుకున్న గోంగూర పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి. నేను ముందు వేయడం మర్చిపోయాను. నువ్వుల వల్ల గోంగూర పచ్చడికి కమ్మదనం వస్తుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది తినేటప్పుడు ఉల్లిపాయ నంచుకుంటారు, కానీ ఇలా కూడా కలుపుకుంటే కూడా బాగుంటుంది. అంతా బాగా కలిసిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమే. నా స్టోరీకి వస్తే ఇది నేర్చుకున్న హాబీ కాదు, ఇది నేను ఇంకా చెప్పుకొని కదా. అప్పుడు నేను కుకరీ షోలా ఫీల్ అవుతూ కుక్ చేసేదాన్ని. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ తీస్తున్నాను అంటే అక్కడ నుండే మొదలైందేమో నా కుకింగ్ జర్నీ. అలా హాబీలా మొదలైన నా కుకింగ్ జర్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. అంతే ఫ్రెండ్స్, అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పార్వతి వైబ్స్.